ఆన్ చేయండి. సో ఈ రోజు నుండి చాలా విషయాలలో మీరు గెలుపును పొందాలి. ఈ ఉగాదికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అని ఉంది అంటే దాని అర్థం మీలో నాలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఎబిలిటీస్ని ఆపేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. మార్నింగ్ లేకపోవడం, లేవలేకపోవడం, అండ్ తర్వాత వేరే ఎవరికైనా నో చెప్పడం రాకపోవడం, కొన్ని విషయాలలో మనం కఠినంగా ఉండకపోవడం, ఇలాంటి విషయాలని పరాభవం అయ్యేలాగా చేసి జీవితంలో సక్సెస్ అవ్వడానికి, మనం విజయవంతులం అవ్వడానికి ఈ ఉగాది అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ పండుగ రోజు నేను 1 అవర్ మీ టైం నేను తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, నెక్స్ట్ ఉగాది వరకు, రాబోయే ఉగాది వరకు అబ్సల్యూట్లీ మీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవ్వాలి. ఇప్పుడున్న ఈ పరిస్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి మారాలి. ఒక గొప్ప స్థితికి చేరాలనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు తెలుసుకునే విషయాలని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే చాలా అద్భుతమైన జీవితాన్ని మీరు జీవిస్తారు. ఈరోజు ఈ ఉగాది రోజు మీరందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ నా క్లాస్కి వచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది మీ అందరికీ. శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు మనం ఏం తెలుసుకుంటామంటే, ఈ ఉగాదికి నేచర్తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, నేచర్తో మనం కనెక్ట్ అయ్యే ముందు నేచర్ను నడిపించే ఒక 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 4 ఎలిమెంట్స్లో మీరు ఏ ఎలిమెంట్కి చెందినవారు, మీ యొక్క రాశి ప్రకారం మీరు నోట్ చేసుకోండి. నేను చెప్తున్నప్పుడు మీ రాశి ప్రకారం మీరు ఏ ఎలిమెంట్కి చెందినవారు. ఎలిమెంట్స్ అంటే ఏంటి? అగ్ని, భూమి, గాలి, నీరు. ఈ 4 ఎలిమెంట్స్కి ఒక 4 తత్వాలు ఉంటాయి. 12 రాశులు ఏవైతే ఉన్నాయో ఈ 4 తత్వాలలో మీ యొక్క ఆటిట్యూడ్ కానీ మీ వ్యక్తిత్వం కానీ ఈ యొక్క ఎలిమెంట్స్ ప్రకారంగా లేకపోతే ఈ ఇయర్ మీరు యాడ్ చేయండి. ఈ సంవత్సరం మీరు యాడ్ చేయండి. ఎందుకు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఉగాది పండుగలు చూసినా కూడా ఇంకా మా జీవితంలో సక్సెస్ రావట్లేదు అంటే ఎక్కడో మీరు మిస్ అవుతున్నారు. మీ యొక్క వ్యక్తిత్వం ఇలా ఉండాలి అని చెప్తుంది మన యొక్క సనాతన ధర్మం కానీ మన శాస్త్రాలు కానీ చెప్తున్నాయి. నేను ఆస్ట్రాలజీ చెప్పట్లేదు, జాతకాలు చెప్పట్లేదు. మీ రాశుల ప్రకారం 4 ఎలిమెంట్స్ యొక్క లక్షణాలను బట్టి మీ యొక్క యాటిట్యూడ్ ఇలా ఉందా లేదా చెక్ చేయండి. ఇలా చెక్ చేస్తే రాబోయే ఉగాదికి, నెక్స్ట్ ఉగాదికి నేను చెప్తున్నాను, 100% మీరు ఇప్పుడున్న సంపదతో పాటు మినిమం 1 crore రూపీస్ ఎక్స్ట్రా సంపాదించాలి. మీకు ఆల్రెడీ వస్తున్న డబ్బుతో పాటు మినిమం 1 కోటి రూపాయలు ఎక్స్ట్రాగా సంపాదించగలగాలి. అలాంటి కెపాసిటీ మీరు కలిగి ఉన్నారు. దానికి కావాల్సినటువంటి అఫర్మేషన్స్ క్లాసెస్ అన్ని కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. సో వితౌట్ డిలే మనం క్లాస్కి వెళ్ళిపోదాం. మీ జీవితంలో మీరు ఏ ఎలిమెంట్తో ముడిపడి ఉన్నారో మీరు జస్ట్ రాసుకోనండి. మీ యొక్క రాసు కాకపోయినా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకున్నా కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? ఎస్. సో వెల్కమ్ టు అరుణ్ గిక్స్ అందరికి కూడా. ఈరోజు ఆ, ఉగాది పండుగ, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి మీ రాశి ఏ ఎలిమెంట్తో ముడిపడి ఉందో మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం ద్వారా మీ జీవితంలో చాలా సక్సెస్ అవుతారు. సో మన యొక్క సనాతన ధర్మం ప్రకారం ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో విశ్వం 4 ప్రధాన తత్వాలపై అంటే 4 ఎలిమెంట్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ 4 ఎలిమెంట్స్ ఏంటి అంటే, మొదటిది భూమి. మనం ఆధారపడి ఉన్న 4 ఎలిమెంట్స్లో మొట్టమొదటిది భూమి. భూమి అనేది దేనికి సింబల్గా ఉంటుంది అంటే స్థిరత్వం. చాలా మందికి స్థిరత్వం అనేది ఒక విషయాల్లో ఉండదు. ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటారు. వారికి జీవితంలో స్థిరమైన లెర్నింగ్ ఉండదు, స్థిరమైన ఎర్నింగ్ ఉండదు. అయితే భూమి మనకేం చూపిస్తుంది? భూమి అనే ఎలిమెంట్ స్థిరత్వం కలిగి ఉండాలి. ఎందులో అయినా మనం స్టెబిలిటీగా ఉండాలి. అండ్ పోషణ. భూమి చూడండి, భూమిని మనం చూస్తే భూమి మనకి నిరంతరం పోషిస్తూనే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. గత 2-3 రోజులుగా ఎల్పిజి గ్యాస్ సమస్య ఏర్పడ్డది, అవునా కదా? చూసారా అందరూ? సో ఎక్కడో దేశంలో గొడవ జరిగితే వాళ్ళు అక్కడ ఆపేస్తే మన దేశంలో మనం వంట వండుకోవడానికి మన వంటింట్లో ఇబ్బంది అయింది. ఈ దేశంలో పుట్టిన మనకి ఎక్కడో దేశంలో జరిగిన దాని వల్ల ఇక్కడ మనం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఆ విషయం పక్కన పెడితే ఎల్పిజి గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఈవెన్ దో ఫ్లైట్స్ ఎగరాలన్నా కానివ్వండి, కావలసిన ముడి సరుకు అంతా ఎక్కడి నుండి వస్తుంది? భూమి లోపల నుండి వస్తుంది, క్రూడ్ ఆయిల్ నుండి వస్తుంది. అంటే మనిషి ఎంత ఎదిగినా కూడా మనిషికి కావాల్సిన ప్రతిదీ ఎక్కడి నుండి వస్తుంది?
భూమిలో నుండే వస్తుంది. ఈరోజు మీరు విమానంలో ప్రయాణం చేస్తూ, విమానంలో నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి దేవుడు అనేవాడే లేడు, దేవుడు లేడు, ఆధ్యాత్మికత లేదు, ఆత్మ లేదు, శరీరం లేదు, ఇదంతా ఉట్టిదే అని మాట్లాడేవాడికి ఒకటే క్వశ్చన్ సూటిగా ఏంటి అంటే, నీవు విమానంలో జర్నీ చేయడానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుండి వస్తుంది? భూమిలో నుండి వస్తుంది. భూమిలో ఎవరు ఉంచారు? భగవంతుడు ఉంచాడు. అందుకే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? భూమి అంటే స్థిరత్వంగా ఉండాలి. భూమి అంటే పోషణ. మనిషి ఎన్ని అన్యాయాలు చేసినా ఎలాగున్నా కూడా ఇప్పటికీ మనిషిని పోషించడమే తెలుసు భూమికి. అదే ప్రేమ అంటే. భూమిని స్త్రీతో పోలుస్తారు, అమ్మతో పోలుస్తారు. ఏది చేసినా కూడా స్త్రీ ప్రేమిస్తూనే ఉంటుంది. సో అందుకనే 4 ఎలిమెంట్స్ లో భూమి అనేది స్థిరత్వానికి, పోషణకి మూలం. సెకండ్ ఎలిమెంట్ అగ్ని, ఫైర్. ఈ ఫైర్ అనేది ఏంటంటే, మనం ఏదైనా కూడా మార్పు చెందాలి అనుకుంటే అది సింబల్ గా ఫైర్ ని తీసుకోవాలి. ఫైర్ ఏం చేస్తుంది? ఈవెన్ దో ఈ బాడీని కూడా తర్వాత బూడిద చేస్తుంది. ఎంత గొప్ప కట్టడాన్నైనా క్షణాల్లో యాష్ గా మార్చేస్తుంది. అవునా కదా? పరివర్తన, మార్పు రావాలి, మనిషి మారాలి. మారడానికి డియర్ ఫ్రెండ్స్, ఉగాది అంటే ప్రతి ఉగాదికి సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు. ఉగాదికి ఉగాదికి మనం మారాలి. మీకు ఒక విషయం తెలుసా? ఈ ఉగాది చాలా శక్తివంతమైన ఉగాది. శ్రీ పరాభవ నామ సంవత్సరం మళ్ళీ 66 సంవత్సరాలకు వస్తుంది. ఆ 66 ఇయర్స్ కి అప్పుడు మీరు మీలో ఎవరు ఉంటారో ఉండరో తెలియదు. అందుకనే ఈ సంవత్సరం మిమ్మల్ని గెలిపించడానికి వచ్చిన సంవత్సరం. మీరు గెలవాలి అంటే, ఒక రేస్లో గెలవాలి అంటే మొదటగా మీరు ఆ రేస్లో నిలబడాలి కదా. స్టేడియంలో ఉన్న వాళ్ళు గెలుస్తారా? స్టేడియంలో ఉన్నవారు గెలవరు. ఆ రేస్లో నిలబడ్డవాడు గెలుస్తాడు. ఈ సంవత్సరం మిమ్మల్ని గెలిపించే సంవత్సరం. ఈ గెలిపించే సంవత్సరంలో మీరు గెలవాలి అంటే మీరు రేస్లో నిలబడాలి. మీరు రేస్లో నిలబడాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియాలి. అవునా కదా? టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్సే నేను ఈరోజు మీకు చెప్తున్నాను. సో అగ్నితత్వం, సెకండ్ ఎలిమెంట్ అగ్నితత్వం ఏంటి అంటే పరివర్తన. గత ఉగాదికి ఈ ఉగాదికి అంటే నిన్నటి ఉగాదికి ఈ రోజు ఉగాదికి మీలో పరివర్తన అనేది 100% రావాలి. 100% మారాలి. అండ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది ఈ భూప్రపంచంలో మనకి అన్ని ఎనర్జీలకి మూలం మనీ. డబ్బు ఉంటే ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. మనీ ఈజ్ ఎనర్జీ. డబ్బు ఉంటే స్పిరిచువల్గా ఎదుగుతారు, డబ్బు ఉంటే ఆరోగ్యంగా ఎదుగుతారు, డబ్బు ఉంటే సంతోషంగా జీవిస్తారు, డబ్బు ఉంటే రారాజుగా బ్రతుకుతారు. కాబట్టి మనీ అనే ఎనర్జీని మీరు పొందుకోవాలి. ఈ ఉగాది నుండి డబ్బును పుష్కలంగా మీరు సంపాదించగలగాలి. ఫైర్ అనే ఎలిమెంట్ మనకి ఎనర్జీని, తేజస్సును సూచిస్తుంది. అండ్ నెక్స్ట్ గాలి. భగవంతుడికి మనకి ఉన్న డైరెక్ట్ కనెక్షన్ ఏంటి అంటే గాలి. గాలి ద్వారానే మనం భగవంతునితో కనెక్ట్ అయి ఉన్నాం. మనం టెంపుల్కే వెళ్ళాలి, అక్కడే కూర్చోవాలి అని కాదు. మీరు శ్వాస తీసుకొని వదిలేస్తున్నారా, మీలో దేవుడు ఉన్నట్టే. శ్వాస అనేది దేవుడికి మీకు ఉన్నటువంటి డైరెక్ట్ కనెక్షన్. దేవుడు మీతో శ్వాస ద్వారానే మాట్లాడతారు. మీరు టెన్షన్ పడుతున్నప్పుడు వేగంగా ఉంటుంది శ్వాస. మీరు ప్రశాంతంగా శాంతంగా ఉన్నప్పుడు శ్వాస తెలియదు మీకు. మీరు భగవంతుడి దగ్గర నుండి ఎన్ని సంవత్సరాలు బ్రతకాలన్న ఆయుష్ను తీసుకొచ్చుకోలేదు, కానీ భగవంతుడి దగ్గర నుండి శ్వాసల కౌంటును తీసుకొచ్చుకున్నారు. అందుకనే మెడిటేషన్ చేయాలి. సో గాలి మనకి ఏం నేర్పిస్తుంది? థర్డ్ ఎలిమెంట్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే చలనం. మూవ్ అవ్వాలి. ఈ విశ్వం నిరంతరం మూవ్ అవుతూనే ఉంటుంది. ఈ బాడీ నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఈ భూమి నిరంతరం కదులుతూనే ఉంటుంది. నక్షత్రాలు కదులుతూనే ఉంటాయి. గాలి కదులుతూనే ఉంటుంది. మనం కూడా మూవ్ అవుతూనే ఉండాలి. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఆలోచన. గాలి భగవంతుడికి మనకున్న డైరెక్ట్ కనెక్షన్ అయినప్పటికీ గాలిలో దుర్గంధం కలిస్తే ఆ గాలిని మీరు పీల్చుకోగలుగుతారా? అసలే పీల్చుకోలేరు. క్షణం కూడా పీల్చుకోలేరు. వెంటనే ఇలా అడ్డు పెట్టేస్తాం, క్లాతో ఏదో ఒకటి. అవునా కాదా? అలాగే మీ ఆలోచనలు కూడా ప్యూరిఫైడ్గా ఉండాలి. మీ థాట్స్, మీ ఆలోచనలు ఈ యుగాది నుండి ప్యూరిఫైడ్గా ఉండాలి. అంటే తేటగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. మీ ఆలోచనలు మీకు సంపదను తీసుకురావాలి. అలాంటి ఆలోచనలు మాత్రమే చేయాలి. ఈ ఉగాది నుండి మీరు చేసే ప్రతి ఆలోచన సంపదను క్రియేట్ చేయాలి, మనీని క్రియేట్ చేయాలి. అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఈ ఆలోచన మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. గాలి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది. అవునా కదా? గాలిని నిర్బంధించగలమా? బంధించగలమా? లేదు కదా? అలానే మీరు స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్య స్వేచ్ఛ,
కుటుంబంతో స్వేచ్ఛ. ఇలా స్వేచ్ఛను కలిగి ఉండేలాగా ఈ ఇయర్ మీరు బిలీవ్ చేయండి, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులని పరాభవం చెందిస్తుంది, అప్పులని పరాభవం చెందిస్తుంది, ఆరోగ్య సమస్యలని పరాభవం చెందిస్తుంది, కష్టాలని, ఇబ్బందులని, రిలేషన్స్ లో ఉన్నటువంటి అబ్స్టాకిల్స్ ని ప్రతి ఒక్కదాన్ని ఓడించడానికి వచ్చినటువంటిదే, పరాభవం చెందించడానికి వచ్చినటువంటిదే ఈ యుగాది. కాబట్టి ఈ యుగాదిని చాలా ప్రీసియస్ గా తీసుకోండి. ఇది రైజింగ్ ఇయర్. ఈ ఇయర్ మిమ్మల్ని ఇంకా ఎదిగించడానికే వచ్చిన ఇయర్. ఎవరు ఎదుగుతారంటే ఎవరైతే ఈ విషయాలను తెలుసుకుంటారో, ఎవరైతే ప్రిపేర్డ్ గా ఉంటారో, సిద్ధంగా ఉంటారో, వారు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు. నాలుగవ ఎలిమెంట్ వాటర్, నీరు. మానవుడికి ఒక 21 రోజులు ఆహారం లేకపోయినా బ్రతుకుతాడు, కానీ వాటర్ లేకుండా బ్రతకగలుగుతాడా బాడీలో? నీరు అనేది జీవనాధారం. నీరు అనేది తప్పకుండా మనిషికి కావాలి. వాటర్ ఎలిమెంట్ మనకు చెప్తుంది ఏంటంటే మీ యొక్క ఎమోషన్స్ కూడా మీ జీవనాధారం. చాలా మందికి తెలియదు. ఎమోషన్స్ ని ఎలా పడితే అలా వదిలేస్తూ ఉంటారు. కంట్రోలింగ్ ఉండదు, మాట పైన కంట్రోలింగ్ ఉండదు, ఎమోషన్ పైన కంట్రోలింగ్ ఉండదు. కోపం, ప్రేమ, ద్వేషం ఇవన్నిటిని కూడా వదిలేస్తూ ఉంటారు. నీటిని ఎలాగైతే పొదుపుగా వాడుకోవాలో మీ ఎమోషన్స్ ని మీరు పొదుపుగా వాడుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మీ ఎమోషన్ ని చూపించకూడదు. మీ ఎమోషన్ ని పొదుపు, ఎమోషన్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ అండి. చాలా మందికి ఈ విషయం తెలియదు. మీ ఎమోషన్ మీకు రిటర్న్ బ్యాక్ తీసుకొస్తుంది 100%. యాక్చువల్గా చెప్పాలంటే ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్ కి కారణం మీ ఎమోషన్, మీ భావోద్వేగం. మీ భావోద్వేగాన్ని బట్టే ప్రజెంట్ మీకు ఎదురవుతున్న పరిస్థితులు, అంతే, ఇక వేరే ఏం లేదు. అందుకనే నీటిలాగా మీ ఎమోషన్స్ చాలా క్లియర్డ్గా ఉండాలి. తేటగా ఉన్న నీటిలో ఒక చిన్న రాయి ఇలా వేశారనుకోండి, ఏమవుతుంది? తరంగాలు సృష్టించబడతాయి, అవునా కాదా? సో అలానే మన ఎమోషన్స్ పైన కూడా ఇంకొకరి ప్రభావం కనుక పడ్డట్టయితే ఆ ఎమోషన్స్ అంతా డిస్టర్బ్ అయిపోతాయి. అందుకనే నీటిలాగా మీ ఎమోషన్స్ని పొదుపు చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఇది ఫోర్త్ ఎలిమెంట్ మనకు చెప్తున్న విషయం. సో ఇలా నీరు ఎలాగైతే తను ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, ఎలాగైతే అనుకూలంగా మారుతూ ఉంటుందో, మనం కూడా పరిస్థితిని బట్టి మారుతూ ఉండాలి. అలా మార్పు చెందుతూ వెళ్ళేవాడే మానవుడు. ఉన్నతంగా మారాలి, దిగజారిపోవడం కాదు, ఉన్నతంగా మారాలి. ఎస్. సో ఇప్పుడు మీ ఎలిమెంట్ ఏంటి, మీ ఎలిమెంట్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలాంటి యూజెస్ ఉంటాయో చూద్దాం. సో మీరు మీ ఎలిమెంట్ ఏంటో తెలుసుకోవడం ద్వారా మీ నిజమైన శక్తి ఏంటో తెలుసుకుంటారు. ఈ ఇయర్ మిమ్మల్ని గెలిపించడానికి వచ్చిన రైజింగ్ ఇయర్ కాబట్టి ఈ యుగాది మీకు ప్రతి విషయంలో విజయాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు మొదట మీ నిజమైన శక్తిని తెలుసుకోవాలి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ అంతర్గత బలం, మీ ఇన్నర్ పవర్ పెరుగుతుంది ఈ ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవడం ద్వారా. నెక్స్ట్, మీ జీవిత దిశ క్లియర్ అవుతుంది. చాలా మందికి తమ లైఫ్ పర్పస్ ఏంటో తెలియదు. తెలియకుండా అమ్మా నాన్నలు జీవించిన జీవితాన్ని బట్టి, మన యొక్క టీచర్స్, మన ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా వెళ్తే అలా వెళ్తూ ఉంటాం. కానీ మీకంటూ ఒక సపరేట్ లైఫ్ గోల్ని తీసుకొని పుడతారు మీరు. ఆ గోల్ని మర్చిపోయి బ్రతుకుతూ ఉంటారు చాలా మంది. ఈ సంవత్సరం మీ జీవితంలో మీ యొక్క దిశ క్లియర్ అవుతుంది. స్పష్టమైన లక్ష్యాలు తెలుస్తాయి. మీ యొక్క ఆ లక్ష్యాలకు సంబంధించిన ఆపర్చునిటీస్, ఉద్దేశాలు మీకు ఏర్పడతాయి. మూడవది మనీ రిలేషన్షిప్స్. పుష్కలమైన డబ్బు ఈ సంవత్సరం సంపాదించడానికి అనుకూలంగా ఉంది. రిలేషన్షిప్స్ కూడా కేవలం యథార్థంగా మిమ్మల్ని ఇష్టపడేవారు, ప్రేమించేవాళ్ళు, మీకు మర్యాద ఇచ్చే వాళ్ళు మాత్రమే ఈ సంవత్సరం మీతో ఉంటారు. చూడండి, ఫేక్ పీపుల్ మిమ్మల్ని వదిలేసి వెళ్తారు. ఈ ఇయర్లో అమ్మ వీరు నాకు చాలా ఇష్టమైన వారు, నాకు చాలా నమ్మకమైన వాళ్ళు అనుకున్న వారు కొంతమంది మిమ్మల్ని వదిలేసి వెళ్తారు. వారు ఫేక్ పీపుల్. ఈ ఇయర్ అలా మీకు ఫిల్టరింగ్ చేస్తుంది. అండ్ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా, వ్యాపారంలో ఒక మంచి అనుకూలత కోసం, రియల్ ఎస్టేట్లో ఫ్లాట్స్ అమ్ముడు పోలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ ఇయర్ బెస్ట్. కెరియర్లో రైట్ డిసిషన్స్ తీసుకోవడానికి ఈ ఉగాది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. మీరు ఎంపిక చేసుకున్నటువంటి మీ యొక్క రంగాలు ఏవైతే ఉన్నాయో, మార్కెటింగ్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఏదైనా సరే అందులో మీరు సక్సెస్ అవ్వడానికి చాలా అద్భుతంగా ఈ ఇయర్ అనేది యూస్ అవుతుంది. సో ఇప్పుడు మీ యొక్క రాశి ప్రకారం మీరు ఏ ఎలిమెంట్కి చెందినవారు, మీలో ఎలాంటి వ్యక్తిత్వాలు ఉండాలి, ఆ వ్యక్తిత్వం మీలో లేకపోతే అలాంటి వ్యక్తిత్వాన్ని మీరు ఇప్పుడు అలవర్చుకోండి.
సో మొదటగా భూమి తత్వం, ఎర్త్ ఎలిమెంట్ చెప్పాను కదా. ఎర్త్ ఎలిమెంట్ గురించి స్థిరత్వం అండ్ ప్రాక్టికల్గా ఆలోచించాలి. అప్పుడు సంపద అభివృద్ధి మీద మీ దృష్టి పెరుగుతుంది. ఏ రాశుల వారు ఉంటారంటే ఈ భూమి తత్వానికి, ఎర్త్ ఎలిమెంట్కి వృషభం, కన్య, మకరం. ఈ మూడు రాశులు ఎవరైతే కలిగి ఉన్నారో మీ యొక్క తత్వం, మీ యొక్క ఎలిమెంట్ భూమి తత్వం. ఈ భూమి తత్వం ఉన్న మీ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? మీరు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. మీరు ఒకవేళ స్థిరత్వాన్ని కనుక కలిగి లేకపోతే ఈ సంవత్సరం నుండి అలవాటు చేసుకోండి. స్టెబిలిటీ కలిగి ఉండడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఈ మూడు రాశులకు చెందిన వారి యొక్క తత్వం భూమి తత్వం. మీరు ఈ ఉగాది నుండి ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలు పెట్టండి. సంపద, అదేవిధంగా డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టండి, ఇతరత్ర వాటిపైన కాదు. మీ దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలి? ఈ ఉగాదికి సంపద పైన, అభివృద్ధి పైన ఉండాలి. మీరు ఈ భూమి తత్వానికి చెందిన వారైతే మీరు చాలా సేఫ్ ఈ ఇయర్, చెప్తున్నాను కదా. స్టేబుల్ లైఫ్ని కోరుకుంటారు మీరు. ఒక స్టేబుల్ లైఫ్ కావాలి మీకు. డబ్బు, కుటుంబం, భద్రత, ఈ మూడు మీకు చాలా ఇంపార్టెంట్. ఈ మూడు రాశులకు చెందిన వారు ఈ క్లాస్లో ఎవరైనా ఉంటే ఈ విషయాలు మీరు నమ్మండి, విశ్వసించండి. ఈ సంవత్సరం మీకు డబ్బుని, మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది, భద్రత ఇస్తుంది. అయితే మీరు ఎలా ఉండాలి? స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, ప్రాక్టికల్ ఆలోచనలు కలిగి ఉండాలి, సంపద అభివృద్ధి మీద మాత్రమే మీ యొక్క దృష్టి ఉండాలి. ఇది భూమి తత్వానికి సంబంధించిన ఎర్త్ ఎలిమెంట్. ఇక నెక్స్ట్ రెండవ ఎలిమెంట్ అగ్నితత్వం. ఇక్కడ ఉన్న రాశులు ఎవరంటే మేషం, సింహం, ధనస్సు రాశి. ఇక్కడ మీకు ఉండాల్సిన లక్షణాలు ప్యాషన్. ఏ విషయం పట్ల అయినా ప్యాషన్ ఉండాలి. ఎంతైనా సరే నేను చేయగలను, నేను చేస్తాను, ముందుకు వెళ్ళే అంత ఎనర్జీ ఉండాలి. ఎక్కడ కూడా డల్ అవ్వకూడదు. మీరు ఒక విషయాన్ని ముందు పెట్టుకొని మీరు ముందుకు నడుస్తున్నారా, ఆ విషయం పట్ల మీరు ప్యాషన్ కలిగి ఉండండి. చివరి వరకు వెళ్ళగలుగుతానే ఎనర్జీని, అంత ఎనర్జీ స్థాయిని మీరు మెయింటైన్ చేయండి. కరేజ్, ధైర్యం చాలా ఇంపార్టెంట్. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. కాబట్టి ధైర్యాన్ని కలిగి ఉండండి. లీడర్షిప్ లక్షణాలు ఉండాలి. మేషం, సింహం, ధనుసు రాశి కలిగిన వారు. సో మీరు ఈ అగ్నితత్వానికి చెందిన వారైతే మీరు ఎందులో అయినా లీడర్గా ఎదుగుతారు. మీరు లీడర్గా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు వచ్చి మనల్ని లీడర్గా నిలబెట్టారు, మన ప్రయత్నాలే మనల్ని లీడర్గా చేస్తాయి, మనల్ని నాయకుడిగా నిలబెడతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే బ్రైట్గా ఉంటారు. ఈ రాశికి సంబంధించిన వారు ఎక్కడున్నా సరే ఇతరులకి ఇన్స్పిరేషన్గా ఉంటారు, ఇతరులని మోటివేట్ చేయగలుగుతారు. ఇలాంటి లక్షణాలు మీరు ఒకవేళ ఉంటే యు ఆర్ ద సక్సెస్. ఒకవేళ లేకపోతే అలవాటు చేసుకోండి. ఈ ఇయర్ అందుకే వచ్చింది, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది అందుకే వచ్చింది, ఈ తెలుగు ఉగాది అందుకే వచ్చింది. కాబట్టి ఈ మూడు రాశులు ఉన్నవారు మీ యొక్క ఎలిమెంట్ అగ్నితత్వం. ఈ అగ్నితత్వాన్ని మీరు కలిగి ఉన్నారు. మీలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఇక నెక్స్ట్ గాలితత్వం, థర్డ్ ఎలిమెంట్ గాలితత్వం. సో ఈ గాలితత్వం అనేది మిథునం, తుల, కుంభం, ఈ మూడు రాశులకు చెందిన వారికి ఈ గాలితత్వం, ఈ ఫోర్త్ ఎలిమెంట్లో థర్డ్ ఎలిమెంట్ వర్తిస్తుంది. సో ఇక్కడ వీరికి ఏంటి అంటే వీళ్ళకి ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండాలి, ఉంటుంది. ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ అండ్ నెక్స్ట్ ఐడియాస్, క్రియేటివిటీ. మిథునం, తుల, కుంభం, ఈ మూడు రాశులకు సంబంధించిన వారికి గాలితత్వం అంటే ఎయిర్ ఎలిమెంట్ వర్తిస్తుంది. ఈ ఎయిర్ ఎలిమెంట్తో మీరు కనుక ఉన్నట్లయితే సో మీకు ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ అండ్ ఐడియాస్, క్రియేటివిటీ, ఫ్రీడమ్, ఈ రెండు కలిగి ఉంటే ఫ్రీడమ్ వస్తుంది. ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. ప్రజలతో కమ్యూనికేట్ ఎలా అవ్వాలి, ఎలా పీపుల్తో మాట్లాడాలి, అండ్ ఐడియాస్, క్రియేటివిటీ, కొత్త ఐడియాలని క్రియేట్ చేయాలి, క్రియేటివిటీ కలిగి ఉండాలి. మీరు గనక ఈ రెండు విషయాలను కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హెల్త్ ఫ్రీడమ్, హ్యాపీ ఫ్రీడమ్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఈ మూడు రాశులకు సంబంధించిన వారు దీన్ని ఐడెంటిఫై చేయండి. మీరు గనక గాలితత్వానికి చెందిన వారైతే మీ ఐడియాస్ మాస్టర్ ఐడియాస్ ఉండాలి. అద్భుతంగా ఆలోచించగలగాలి, ఒక గొప్ప ఐడియాస్ని కలిగి ఉండాలి. మీ మైండ్ ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలతో నిండిపోవాలి. అంటే బుక్స్ రీడింగ్, మెడిటేషన్, కొత్త విషయాలు నేర్చుకోవడం పైన ఫోకస్ చేయాలి. బుక్స్ రీడింగ్ చేయడం ద్వారా ఏంటంటే మన బ్రెయిన్ యొక్క పవర్ పెరుగుతుంది, అప్పుడు మాస్టర్ ఐడియాస్ వస్తాయి. అందుకనే ఎప్పుడు కూడా మీ సమయాన్ని వృధా చేయకండి ఈ మూడు రాశులు కలిగి ఉన్నవారు. ఇక చివరిది నీటి తత్వం. ఈ నీటి తత్వంలో కర్కాటకం, వృచ్చికం, మీనం, ఈ మూడు రాశులు చెందిన వారికి వారి యొక్క ఎలిమెంట్ నీటి తత్వం.
నీటి తత్వం కలిగిన రాశులు కర్కాటకం, వృశ్చికం, మీనం. మీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎమోషన్స్ని మీరు అబ్జర్వ్ చేయాలి. మీ భావోద్వేగాలను మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. మీరు చాలా ఎమోషన్ పీపుల్గా ఉంటారు. అయితే వాటిని మీరు ఎక్కడ వదిలేయాలో అక్కడే వదిలేయాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. బురద నీటిలో ఒక తామర ఆకులాగా ఉండాలి. తామర పువ్వులాగా వికసించాలి. అండ్ మీ యొక్క ఇంట్యూషన్, మీ అంతరంగ శక్తి, మీ లోపలి మనస్సు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. సో మీ యొక్క ఇంట్యూషన్ పెరగాలి అన్నా, మీ లోపల మనస్సు మిమ్మల్ని లీడ్ చేయాలి అన్నా, మీరు తీసుకోవాల్సింది స్పిరిచువల్ కనెక్షన్, మెడిటేషన్. మెడిటేషన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. మీరు మెడిటేషన్ చేస్తూ మీరు ఆధ్యాత్మికంగా కనుక ఈ మూడు రాశులకు చెందినవారు, కర్కాటకం, వృశ్చికం, మీనం, ఈ మూడు రాశులకు చెందిన వారు గనక మీరు స్పిరిచువల్గా ఎదిగితే మీ ఇంట్యూషనే మిమ్మల్ని నడిపిస్తుంది. మిమ్మల్ని ఇంకెవరు గైడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పొందాల్సింది, మీరు పెంచుకోవాల్సింది స్పిరిచువల్ కనెక్షన్. అందుకనే మీరు చాలా డీప్ ఇంట్యూషన్ కలిగి ఉంటారు. అర్థవంతమైన ఇంట్యూషన్ని కలిగి ఉంటారు. ఇతరుల భావాలని మీరు సులభంగా అర్థం చేసుకుంటారు. ఇతరుల యొక్క ఎమోషన్స్ని మీరు అర్థం చేసుకోవాలి. 100% మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. సో ఇలా ఈ 4 విషయాలకు సంబంధించి ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఎలిమెంట్స్ని కనుక మీరు ఫాలో అయి చేసినట్లయితే ఈ ఉగాది నుండి 100% మీరు సక్సెస్ అవుతారు. ఇందులో మీకు సంబంధించిన రాసులు వచ్చాయా? వచ్చాయి కదా? నోట్ చేసుకున్నారా? వాటిని మీరు 100% ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక విషయం నేను చెప్తాను, ఒక 5 థింగ్స్ చెప్తాను. ఈ ఉగాది నుండి మీరు ప్రతిరోజు చేయవలసిన ఒక 5 విషయాలు చెప్తాను నేను, ఒక 5 థింగ్స్. ఈ ఈ 5 థింగ్స్ ఏం చేస్తాయంటే ఈ పంచభూతాలని ఏకం చేసి మిమ్మల్ని సక్సెస్ చేస్తాయి. మీరు సక్సెస్ అవ్వాలంటే పంచభూతాల సహకారం మనకు అవసరం, అవునా కదా? ఈ పంచభూతాలు మీకు సహకరించాలంటే నేను ఒక 5 మెథడ్స్ చెప్తాను. ప్రతిరోజు ఈ 5 మెథడ్స్ని మీరు ఫాలో చేయండి. నెక్స్ట్ ఉగాదికి మళ్ళీ నన్ను కలవండి. మీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోతే నన్ను అడగండి. అది కూడా మామూలు ట్రాన్స్ఫార్మ్ కాదు, ఒక హై లెవెల్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ 5 లెవెల్స్ నేను చెప్తాను. ఆ 5 థింగ్స్ ఏం చేయాలో చెప్తాను, మీరు నోట్ చేసుకోండి జాగ్రత్త. నెంబర్ 1, మార్నింగ్ గ్రౌండింగ్. మార్నింగ్ గ్రౌండింగ్ మీ ఎనర్జీస్ మీరు కాపాడుకోగలిగితే, ఈ ఉగాది నుండి మీ ఎనర్జీలను మీరు కాపాడుకోగలిగితే మిమ్మల్ని మించిన సక్సెస్ అయ్యే వాళ్ళు లేరండి. ఇప్పుడు ఈ మీటింగ్లో ఉన్న మీరు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితం, ఈ మీటింగ్ రాని వారి జీవితం మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఉగాది వరకు 100% మారుతుంది, గొప్పగా మారుతుంది. నెంబర్ 1 ఏంటంటే మార్నింగ్ గ్రౌండింగ్. ఈ మార్నింగ్ గ్రౌండింగ్ ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. మార్నింగ్ లేవగానే స్టెప్ 1, మార్నింగ్ గ్రౌండింగ్లో మార్నింగ్ లేవగానే మీరు ఏం చేయాలి అంటే బ్రీత్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇది చాలా మందికి నేను చెప్పినా కూడా మర్చిపోతాం సార్, చేస్తామా సార్ అంటారు. బట్ ఈ ఉగాది నుండి, ఈ రోజు నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీకు విజయం కావాలి అంటే మీరు చేయాల్సిన 5 థింగ్స్ ఇవి తూచా తప్పకుండా చేయాలి. తూచా తప్పకుండా అంటే ఏంటి? మీ మాస్టర్, మెంటర్ ఎవరైతే ఉంటారో ఆయన తూ అంటే తూ అనాలి, చా అంటే చా అనాలి. తూచా తప్పకుండా అంటే అదే. అర్థమవుతుందా? సో అలా మీరు నెక్స్ట్ ఉగాది వరకు మీ లైఫ్ 100% ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని కనుక మీరు విశ్వసిస్తే ఈ 5 థింగ్స్ని మీరు చేయండి. మొట్టమొదటిగా మీరు లేవగానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు మంచం నుండి కిందికి దిగేటప్పుడు మీ కాళ్ళు ఏవైతే, మీ పాదాలు ఏవైతే ఉంటాయో నేలను తాకుతున్నప్పుడు ఆ పాదాలు చెట్లు వేర్లలాగా స్థిరంగా ఉన్నట్టుగా ఊహిస్తూ ఆ పాదాలని నేలపై పెట్టండి. ఇది ప్రతిరోజు మీరు చేయండి. అప్పుడు మీరు పాదాలని మీరు నేలపైన తాకిస్తూ మీరు చెప్పుకోవాల్సిన పదం ఏంటంటే, ఇలా కళ్ళు మూసుకొని పాదాలను వెంటనే దిగ్గున లేచి పరిగెత్తడం కాదు. లేవగానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. కనీసం 3-4 టైమ్స్ అయినా సరే లాంగ్ బ్రీత్ తీసుకొని వదిలేయాలి. తర్వాత మీరు మీ పాదాలని నేలపై పెడుతూ భూమిలో చెట్లు ఎలాగైతే వేర్లు పాతుకుపోయి స్థిరంగా ఉన్నాయో నేను అలా స్థిరంగా ఉన్నానని మీరు ఊహించుకుంటూ మనసులో ఈ మాట చెప్పండి: నేను స్థిరంగా ఉన్నాను. రాసుకోండి మీకు గుర్తుండడానికి.
నేను స్థిరంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నేను స్థిరంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పుకోండి. ఈ రెండు పదాలు చాలు. మార్నింగ్ లేవగానే ఇలా మీరు డైలీ చేయండి ఈ రోజు నుండి, అంటే రేపటి నుండి. సెకండ్ వన్, ప్రొటెక్ట్ యువర్ ఆరా. మనిషి చుట్టూ ఉన్నదే ఆరా, ఎనర్జీ. మీ యొక్క ఆరాను బట్టే మీకు అవకాశాలు వస్తాయి. ఆరాకు సంబంధించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. అరుణ్ గీక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రొటెక్ట్ యువర్ ఆరా. సెకండ్ థింగ్, మీ చుట్టూ, మీ బాడీ చుట్టూ ఒక గోల్డెన్ కలర్ ఆరా ఉంటుంది ఎప్పటికీ కూడా. ఆ గోల్డెన్ కలర్ ఆరా ఉంటే మీరు ప్రీసియస్ గా ఉన్నట్టు, మీరు ఉన్నత స్థాయిలో ఉన్నట్టు. ఈ గోల్డెన్ కలర్ ఆరా మీ చుట్టూ ఎప్పుడైతే ఉంటుందో మీరు ప్రొటెక్ట్ చేయబడతారు, ఒక షీల్డ్ లాగా ఉంటుంది. దీని ద్వారా ఏమైపోతుంది, నెగిటివిటీకి దూరంగా ఉంటారు. అసలు నెగిటివిటీ అనేది రాదు, ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అందుకనే మీ ఆరాని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోండి అంటే, లేవగానే ఒక్క 20 మినిట్స్ అయినా, 30 మినిట్స్ అయినా మెడిటేషన్ చేయండి. ఇవి చేయాలి, మెడిటేషన్ చేయాలి. చాలా మంది ఏమంటారంటే, సార్ మాకు మెడిటేషన్ చేయడానికి టైం ఉండదు సార్, మేము ఎంప్లాయ్మెంట్, మేము అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, టైం లేదు సార్, టైం లేదు అంటారు. ఇది ఎలాంటి విషయం అంటే, హైదరాబాద్ వెళ్ళాలి సార్, విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళాలి సార్, కార్లో వెళ్ళాలి, బట్ పెట్రోల్ పోయించుకునే టైం లేదు సార్ అన్నట్టు ఉంటుంది. కార్ ఉంది కానీ పెట్రోల్ పోయించుకోవడానికి టైం లేదు, బట్ హైదరాబాద్ మాత్రం వెళ్ళాలి త్వరగా. వెళ్తారా? మధ్యలో పెట్రోల్ ఆగిపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. అలాంటిదే మెడిటేషన్. కాబట్టి సెకండ్ థింగ్, డూ మెడిటేషన్ ఎవ్రీ డే. మినిమం 10 to 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్. మీకు సమయం కనుక మీరు కేటాయించుకోగలిగితే, మీ వయసు ఎన్ని సంవత్సరాలో అన్ని నిమిషాలు మెడిటేషన్ చేయండి. నెక్స్ట్, థర్డ్ది, క్లియర్ హెవీ ఎనర్జీ. మార్నింగ్ మిమ్మల్ని ఎక్కువగా హెవీగా ఉంచేటువంటి స్ట్రెస్, టెన్షన్స్, ఆలోచనలు ఇవేవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలి? ఆఫ్టర్ మెడిటేషన్ మీరు ఏం చేయాలి? మీ బాల్కనీకి కానీ కిటికీ దగ్గరికి కానీ వెళ్ళి, మీకు ఒక ఒక పెద్ద స్ట్రెస్ ఉంది, ఒక పెద్ద బాధ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక పెద్ద డెబ్ట్ని కలిగి ఉన్నారు, లేదా ఒక పెద్ద బాధ ఉంది, కానీ బయటికి ఇలా ఊదేస్తూ ఆ స్ట్రెస్ వెళ్ళిపోయినట్టుగా మీరు ఊహించాలి. బాల్కనీలో నిలబడి, లేదా మీ గుమ్మం ముందు నిలబడి బయటికి ఊదేయాలి మొత్తం. ఇలా ఊదేయాలి. ఇలా ఊదేస్తూ, మనీ టెన్షన్ ఈజ్ గాన్, వెళ్ళిపోయింది. ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది కదా, ఏదో ఒక మిమ్మల్ని హెవీ ఎనర్జీ మిమ్మల్ని ఎటు కదలనీయకుండా చేస్తుంది. ఇక్కడ ఒక సింపుల్ గా చెప్పాలి అంటే, డబ్బు సంపాదించాక, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నాక మనిషి పొందేది ఏంటి? హ్యాపీనెస్ కోసమే కదా. చివరిగా మన ప్రయత్నం అంతా కూడా హ్యాపీగా ప్రశాంతంగా బ్రతకాలి. ఉన్న అప్పులన్నీ కట్టేసి, పిల్లల భవిష్యత్తుని చూసేసి, మనవరాలను చూసి ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటాం. నేనేమంటానంటే, స్వామి వివేకానంద ఏమంటారంటే, పరమహంస యోగానంద ఏమంటారంటే, మహోదర్ బాబాజీ ఏమంటారంటే, వీరందరూ చెప్పేది ఒకటే. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఆ హ్యాపీనెస్ ఏదో ఈ క్షణంలోనే పొందుకో అంటాడు. ఈ టెన్షన్స్ని, వీటన్నిటిని నీవు మర్చిపోగలిగితే, వదిలేయగలిగితే హ్యాపీనెస్ ఇప్పుడే పొందుకో. అది ఒక ఎమోషన్ కదా. హ్యాపీనెస్ అనేది ఏంటి? ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని ఇప్పుడే పొందుకో, ఇంకా నీ ఆయుష్ పెరుగుతుంది, సక్సెస్ ఈజీగా వస్తుంది. ఇది కాకుండా ఆ యొక్క హెవీ ఎనర్జీ పైన ఫోకస్ చేస్తే అదే మిమ్మల్ని లీడ్ చేస్తుంది. అందుకని ఏం చేయాలి? 10 కోట్ల రూపాయలు కట్టాలి, కట్టేశాను, ఊదేయండి బయటికి, ఏ టెన్షన్ ఉన్నా ఊదేయండి. చూడండి, మీ మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా నా అప్పు తీరుతుందా సార్ అంటే, మీరు విశ్వసించండి, ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వండి, ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వండి. ఇదే ఈ విశ్వ రహస్యం. భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే. యద్భావం తద్భవతి అంటే ఏమనుకుంటున్నారు? కేవలం మనం చదవడానికి, పలకడానికి కాదు, అందులో జీవిత అర్థం ఉంది. ఆ ఎమోషన్ని మీరు ఇప్పుడు ఫీల్ అవుతే మీకు యూనివర్స్ క్రియేట్ చేస్తుంది. ఈ విషయంలో ఉన్న ఈ 4 ఎలిమెంట్స్, దీంతో పాటు పంచభూతాలు, ఇవన్నీ కలిసి మీకు ఏం కావాలో ఇస్తుంది. అవి ఫాలో అయ్యేది కేవలం మీ ఎమోషన్స్ మాత్రమే, మీ ఫీలింగ్స్ మాత్రమే. అందుకనే మీ ఫీలింగ్స్ని చేంజ్ చేయండి. ఓకేనా? ఇది నెక్స్ట్, నాలుగవది. హెవీ ఎనర్జీని తీసేస్తారు కదా ఇక్కడ నుండి, తీసేయండి. నాలుగవది, సెట్ యువర్ బౌండరీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సెట్ యువర్ బౌండరీస్. మొన్న ఒక స్నేహితుడు వాళ్ళ ఇంటికి నన్ను ఇన్వైట్ చేశాడు. జాగ్రత్తగా వినండి. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడు. నేనేం చెప్పానంటే నేను మీ ఇంటికి రానని చెప్పాను. రాననగానే మేబీ వాళ్ళకి హర్ట్ అనిపించవచ్చు. బట్ ఎందుకు అంటే సెట్ యువర్ బౌండరీస్. ఫ్యామిలీ అనేది మీ కంటితో సమానం. అవునా కదా? మీ కనుగుడ్డుని ఎవరైనా ఇలా టచ్ చేశారనుకోండి, ఊరుకుంటారా? వెంటనే చేతిని ఇలా అడ్డుకుంటారు. లేదా కనురెప్పలు వెంటనే ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అలానే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎవరిని పడితే వారికి ఇంటికి పిలవకండి. వాడు ఎంత గొప్ప స్నేహితుడైనా కానివ్వండి. అవసరమైతే మీ జేబులో నుండి డబ్బులు పెట్టి ఒక హోటల్ రూమ్ తీసుకోండి. లేదా రెస్టారెంట్లో ఒక టీనో కప్ కాఫీనో ఆర్డర్ చేసి మాట్లాడండి. అంతే తప్ప సెట్ యువర్ బౌండరీస్. మీ ప్రైవసీ లోపలికి ఎవరు రాకూడదు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఇది మీరు ఫాలో చేయండి దయచేసి. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్, నో చెప్పడం నేర్చుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? నో చెప్పడం నేర్చుకోండి. కొంతమంది నో చెప్పలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనకి ఇష్టం లేకపోయినా ఎస్ పర్లేదు చేద్దామంటారు. లేదా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫ్రెండ్ దగ్గర నుండి, మీరేమో వేరే పనిలో ఉంటారు. అవతల వాళ్ళు ఫోన్ కట్ చేయరు. మీరు కట్ చేయాలో ఎలా కట్ చేయాలో మీకు తెలియదు. ఒకవేళ నేను ఫోన్ కట్ చేస్తే ఫీల్ అవుతారేమో అనుకుంటారు. ఈ ఈ సంవత్సరం అవేవి నడవదు. డైరెక్ట్ చెప్పేసేయండి. నో చెప్పడం వస్తే సక్సెస్ మీ జీవితంలోకి వస్తుంది. నో చెప్పడం పెద్ద సీక్రెట్, అది ఎనర్జీ. నో చెప్పడం అనేది ఒక ఎనర్జీ. మీరు ఒక్కసారి నో చెప్పి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. అన్నిటినీ, అన్ని విషయాలని యాక్సెప్ట్ చేయకండి. నో. చంద్రకళ మేడం గారు పలానా కాడికి వెళ్దాం రండి అని మీ ఫ్రెండ్ ఎవరో అన్నారనుకోండి, మీకు అవసరం లేదు అది. నో, నేను రాలేను. మీకు ఫోన్ వచ్చింది, వాళ్ళు ఏదో చెప్తున్నారు, నాకు పని ఉంది నేను మళ్ళీ చేస్తాను, కట్ చేయాలి. మీ ఎనర్జీని కాపాడుకోవాలి. కాబట్టి సెట్ యువర్ బౌండరీస్. మీ బౌండరీస్ని మీరు కాపాడుకోండి. ఇలా చేయడం మీ బాధ్యత అండి. ఈ సంవత్సరం నేను చెప్తున్నాను కదా, ఎవరిని పడితే వారిని ఇంట్లోకి రానియద్దు. పిల్లలు ఉన్న చోటికి అసలే రానివ్వద్దు. ఎవరైనా ఒకవేళ వచ్చినా స్టే చేసేంత వరకు ఉండనివ్వద్దు. నవేడేస్ ఎనర్జీస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. మీ బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ని బట్టి, ఒకవేళ బంధువులు అయితే కంపల్సరీగా ఉండాలి మన ఇంట్లో, తప్పదు. అలాంటప్పుడు సెట్ యువర్ బౌండరీస్. ఇంట్లో కూడా మీ బౌండరీస్ సెట్ చేయండి. పిల్లలకి చెప్పండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. బంధువులు ఉన్నన్ని రోజులు మీరు పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండండి. ఇంట్లో ఉన్నన్ని రోజులు మీ పాజిటివ్ ఎనర్జీనే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? సో ఇది నెక్స్ట్. ఐదవది, అఫర్మ్ యువర్ పవర్. మీ శక్తిని మీరు ప్రతిరోజు గుర్తు చేసుకోండి. మీరు చెప్పుకోండి. ప్రతిరోజు ఈ మాట చెప్పండి. నా ఎనర్జీ బలంగా ఉంది, స్వచ్ఛంగా ఉంది, నేను డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నాను. నా ఎనర్జీ బలంగా ఉంది, స్వచ్ఛంగా ఉంది, నేను డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నాను. అంతే. ఈ 5 విషయాలు మీరు ఫాలో చేయండి. నెక్స్ట్ ఉగాదికి మళ్ళీ మీరు నన్ను చూస్తారు. నెక్స్ట్ ఉగాది వరకు మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో అంత అద్భుతంగా మారుతుంది. 100% మారి తీరుతుంది. మీరు ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చాలా కష్టంగా ఉన్నాయి కదా? చాలా కష్టంగా ఉన్నాయా? ఈజీగా ఉన్నాయా? నేను చెప్పిన విషయాలు చాలా ఈజీగా ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పరాభవం అంటే మిమ్మల్ని, మీ ఎదుగుదలని ఆపే విషయాలని పరాభవం చెందించండి. మనుషులు కూడా ఉంటారు. మీరు ఒక ఐడియాతో ముందుకు వెళ్తే ఐడియాని అక్కడే మొదట్లోనే తుంచేస్తారు. నీతో కాదు అంటారు. అలాంటి వాళ్ళని పరాభవం చెందించండి. నీతో కాదు నువ్వు వింతే అంటారు. పరాభవం చెందించండి. ఇలాంటి వాళ్ళని మీరు, వాళ్ళ దగ్గర నుండి మీరు ఎదుగుదలని చూపించండి. సో అలా ప్రతిరోజు మీ జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి మార్నింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ మనకి ప్రతి నెల జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి ఇంకా 10 డేస్ క్లాసెస్ ఉన్నాయి. మాస్టర్ ప్రీమియం క్లాసెస్ 10 డేస్ క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్కి ప్రతిరోజు మార్నింగ్ 5 to 6:30 జరుగుతున్నాయి. ఈ క్లాసెస్కి ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే జస్ట్ 999 రూపీస్తో
మార్చి 20 నుండి 31 వరకు ఆల్మోస్ట్ 11 డేస్ క్లాసెస్ వస్తాయి. హెల్త్, లవ్, మనీకి సంబంధించిన మాస్టర్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ క్లాసెస్కి ఇందులో ఉన్నవారు ఎవరైనా అటెండ్ అవ్వలేకపోతే ఈ రోజు నుండి రేపటి నుండి మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ రోజు ఈ ఉగాదికి మీకు ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే 3,333 ఉన్న క్లాస్ని జస్ట్ 999 రూపీస్కే మీకు అందిస్తున్నారు. ఈ 10 డేస్ ఆర్ 11 డేస్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. మీ జీవితాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఉగాది మీ స్కిల్స్ని పెంచుకోవడానికి అద్భుతమైన రైజింగ్ ఉగాది. మీరు మీ స్కిల్స్ని పెంచుకోవాలంటే ఎవ్రీడే మార్నింగ్ జరిగే క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వండి. ఆ క్లాసెస్లో అద్భుతమైన సబ్జెక్ట్స్ ఉంటున్నాయి. చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. ఆ క్లాస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీకు ఈ యుగాదికి నేను ఇచ్చిన ఆఫర్, మీరు వెంటనే ఈ ఆఫర్ని మీరు పొందుకోండి. నేను గ్రూప్లో కూడా షేర్ చేస్తాను ఆ పోస్టర్ని. మీకు ఆ పోస్టర్లో ఉన్న నెంబర్స్కి ఇమీడియట్గా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీరు ఆ మార్చ్ మంత్కి సంబంధించిన గ్రూప్లో యాడ్ అవ్వండి. ఎవ్రీడే మార్నింగ్ ప్రీమియం క్లాస్కి మీరు అటెండ్ అవుతారు. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? ఈ సంవత్సరం అద్భుతమైన సంవత్సరం. ఈ సంవత్సరంలో మీ ఎనర్జీస్ని వేస్ట్ చేయకండి. నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, లేదా మీ జీవితంలో ఏదైనా మీరు ఒక సలహా సూచన కావాలన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్ కాదు, మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.